यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शिङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. సౌందర్య లహరి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం 67 శ్లోకాలను విశదంగా చక్కగా ఆధ్యాత్మిక అర్థంతో పాటుగా అర్థం చేసుకున్నాం. ఈనాడు 68వ శ్లోకాన్ని ప్రయత్నం చేసి అర్థం చేసుకుంది. 65లో ఏమన్నారు? రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తాం చండా నివృత్తైః చండాం శత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శిశవిశదకర్పూర శకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కవల. తవ వదన తాంబూల కవల అనేటటువంటి ప్రకటితమైన సృష్టిని తవ వదన తాంబూల కవల విలీయంతే శశి విశద కర్పూర శకల. కరిగిపోతే అదే విశుద్ధ సత్వం. విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైః మాధుర్యైః అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిపృతం. విపంచ గాయంతి వివిధమపదానం అంటే ప్రకటమైన సృష్టి. నిజం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం అంటే విలీనమైన స్థితి. రెండు ఒకటే తత్వం. కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం
ముహురధరపానాకులతయా करग्राह्यं शम्भोः मुखमुकुरवृन्तं गिरिसुते कथङ्कारं ब्रूमः कथङ्कारं ब्रूमः तव चुबुकमौपम्यरहितम् तव చుబుకం నీది స్టేజ్ ఆఫ్ ద వరల్డ్ ఔపమ్యరహితం ఉపమానము లేనిది దానిని నీ సృష్టి విశేషాన్ని నీ యొక్క మహత్యాన్ని కథంకారం బ్రోమ ఏ విధంగా చెప్పగలం తల్లి అంటూ 68లోకి తీసుకెళ్తున్నారు. భుజాశ్లేషాత్ నిత్యం పురదమయితుః కంటకవతి తవ గ్రీవా ధత్తే ముఖ కమలనాళశ్రియం యూయం స్వతశ్వేతా కాలా గురుబహుళజంబాలమలినా మృణలిలాలిత్యం వహతి యదథో హారలతిక. అద్భుతమైన భావం. జాగ్రత్తగా చూద్దాం. భుజాత్ ఆశ్లేషాత్ నిత్యం భుజా ఆశ్లేషాత్ నిత్యం పురదమయితుః కంటకవతి భుజాశ్లేషాత్ నిత్యం పురదమయితుః కంటకవతి తవ గ్రీవా ధత్తే ముఖ ముఖ కమల నాళ శ్రియమియం స్వతః శ్వేతా కాలా గురు బహుళజం బాలిమలినం బాల మలినా మృణలీలాలిత్యం వహతి యథథో హారలతిక. స్థూలంగా ఒక కథ చెప్తా, కథలా చెప్పుకుందాం. పరమేశ్వరుల వారు, ఈశ్వరుడు, కైలాసవాసి, పార్వతి అమ్మ, ఆయన పట్టపురాణి. ఆయన ఎంతో ప్రేమగా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని తన చేతులతో మెడ మీద వేసి దగ్గరకు తీసుకుని ముందు శ్లోకంలో చెప్పినట్టు అధరపాన పాన ఆకులతయా అన్నారు. ఇక్కడ చేతులతో కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుంటే అమ్మకు గగుర్పాటు కలిగినది. ఆ గగుర్పాటు కలిగితే ఈ కంఠం ఏరియా అంతా కూడా రఫ్గా హారిపిలేషన్ అంటే చూడండి, గగుర్పాటు కలిగినప్పుడు ఎలాగో అలా కొంచెం రఫ్గా అయిందట. ఆ రఫ్గా అయినది ఎలా ఉందంటే ఒక మృణాళీ లాలిత్యం అంటే ఒక తామర పువ్వు యొక్క కాడ అనేటటువంటి దాని యొక్క సౌందర్యాన్ని తో సరిపోలుస్తూ ఆ గగుర్పాటు ఈ కౌగలింత వలన కలిగినదని, ఆ క్రిందనున్నటువంటి తెలుపు, నలుపు, బ్రౌన్ అనే కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ తామర కాడ కిందన అవన్నీ కూడా ఈమె తాలూకా మెడయందు ఉన్నటువంటి రకరకములైన అలంకారాలని వర్ణించారు. సరిపెట్టుకుంటారా? దీంతోని కామదహనుడట, పురహరుడట, పురదమనుడట, సంసార ఉపశమాన్ని కలిగించుకున్నటువంటి పరబ్రహ్మమట. ఆయన ఆశ్లేషణ ఏమిటి, కౌగిలించుకోవడం ఏమిటి? అందులో అమ్మ వేరు అయ్య వేరు రెండు ఉంటాయి కదా, ఒకరినొకరు కౌగిలించుకోవడం. ఉన్నది ఒకటే ఉన్నది, దానిని కౌగిలించుకోవడం ఏమిటి? ఆ పులకలు ఏమిటి? ఆ పులకలు మృణాళీ లాలిత్యం ఏమిటి? దానికి ఉన్నటువంటి మూడు రంగులు ఏమిటి? అవన్నీ అమ్మ తాలూకా కంఠంతో పోల్చడం ఏమిటి? ఎంతో లోతుగా ఆలోచించవలసిన విషయం. నిమ్నమైన భావన, ఏదో అయ్యవారు వచ్చి అమ్మవారిని కౌగులించుకున్నారు, ఒకసారి కాదు నిత్యం మాటిమాటికి ఆయనకి అదే పని, మరే పని లేదు, ఉం? కామాతురుడై ఉన్నారు. అటువంటి స్థితిని ఊహించుకుని అక్కడ ఏవో గగురుపాట్లు కలిగాయి, అక్కడ ఏవో 3-4 రంగుల మెడలో పూతల్లా ఉన్నాయి, అవన్నీ చాలా బాగున్నాయి, ఎంతో అందంగా ఉన్నాయమ్మా. శ్రియం చాలా సంపద విభూతిగా ఉంది.
అని వర్ణించుకోవడము చాలా అల్పంగా చూసినటువంటి ఆ విధంగా చూడడము ఫల్గు ప్రయోజనత్వాత్ అల్ప ప్రయోజనము వలన చూడం. మరి ఎలా చూస్తాం? అదే చూడండి. పొద్దున వరకు నాకు తెలీదు. భుజ ఆశ్లేషాత్ నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవా ధత్తే ముఖ కమలనాళ శ్రియం ఇయం స్వతః శ్వేతా కాలాగురు బహుళ జంబాల మలినా మృణాళీలాలిత్యం వహతి యత్ అథో హారలతిక. అది పదచ్ఛేదం. హే భగవతి పురదమయుతు నిత్యం భుజాశ్లేషాత్. ఆ పురదమనుడైనటువంటి ఈశ్వరుని గారి చేత నిత్యం డైలీ భుజాశ్లేషాత్ ఆయన యొక్క భుజముల చేత కౌగలింపబడుట వలన తవ నీ యొక్క ఇయం గ్రీవ ఇగో ఈ మెడభాగము కంటకవతి కగురు పొడిచి రఫ్గా ఉన్నది. ముఖ కమల నాళ స్త్రియం ధత్తే. ఆ ముఖం ఉన్నదే నీది, అది ఒక కమలము, దానికి మెడ ఒక నాళము అనేటటువంటి శ్రేయం ఆ ఆ విభూతిని, ఆ సంపదను ధత్తే ధరిస్తుంది. యత్ అథః స్వతః శ్వేత కాలాగురు బహుళ జంబాల మలినా. ఆ మెడలో కింది భాగంలో నువ్వు శ్వేత కాలాగురు. కాలాగురు అంటే కాలాగురు, అగురు అంటే ఒక టైప్ ఆఫ్ స్పెషల్ పేస్ట్, ఏ సెంటెడ్ పేస్ట్ డ్రాన్ ఫ్రమ్ ఏ బ్లాక్ ట్రీ అనుకోండి. ఒక బ్లాక్ కలర్ ఉన్న ట్రీ తాలూకా ఒక రెజిన్. ఆ రెజిన్ అనేది దానిలో సెక్రెట్ అవుతుంది, దాని బార్క్ నుంచి. అత్యంత పరిమళము కలిగిన సుగంధ ద్రవ్యం. బహుళజం బాలమలిన, రకరకములైనటువంటి కలర్ఫుల్ పేస్ట్తో ఈ మెడని అలంకరించుకుంటే అది మృణాళీలాలిత్యం. ఎంతో అందంగా ఉంది ఈ మృణాళి. హారరతికా వహతి, ఆ కిందని మృత్యాల హారం కూడా ఉంది. ఇది స్థూలమైనటువంటి భావం. అయితే వాచ్యార్థాన్ని దాటి, రూఢి అర్థాన్ని దాటి, ప్రసిద్ధమైన అర్థాన్ని దాటి తత్వార్థాన్ని, లక్ష్యార్థాన్ని గ్రహించడమే సరి అయినటువంటి విద్యార్థుల లక్షణం. చూడండి ఇక్కడ ఆశ్లేష అనే పదాన్ని చూపిస్తున్నాను. కొన్ని కొన్ని పదాలకు అర్థాలను చూపిస్తున్నాను. కఠిన పదములకు అర్థములు నెట్టింగ్ పెట్టుకుని ఆశ్లేష స్లైట్ కాంటాక్ట్, అంటే గట్టిగా కౌగిలించుకోవడం ఒక భాగం, ఒక పార్ట్. ఇన్ ట్విన్నింగ్ ఒకదానితో ఒకటి కలిసి ఉండడం. ఇంటిమేట్ కనెక్షన్. ఎంబ్రేసింగ్, ఎంబ్రేస్ అంటే కౌగిలింత, కౌగిలి. కాంటాక్ట్, సింప్లీ సెయింగ్ వన్ కాంటాక్టెడ్ ది అదర్. అడ్హెరెన్స్, ఎంబ్రేస్, ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఆశ్లేషణ కాదు కదా, ఆశ్లేషాత్ పంచమీ విభక్తి. అంటే ఎంబ్రేస్ చేసుకునటం వలన అనే స్థూల అర్థం బదులుగా స్లైట్ కాంటాక్ట్ విత్ అనేది పెట్టుకుంటే, లేక ఇంటిమేట్ కాంటాక్ట్ అని కూడా, కనెక్షన్ అన్న కూడా తప్పు లేదు. ఆ అర్థాన్నే ఎంబ్రేస్ అనే అర్థాన్ని పక్కన పెట్టి ఇంటిమేట్ కాంటాక్ట్ ఆర్ స్లైట్ కాంటాక్ట్ అని తీసుకుంటాము. ఓకే, ఇక్కడ చూడండి. తవ గ్రీవా ధత్తే. ధత్తే ధా అనే ధాతువు యొక్క, అది ఉభయపది ధాతువు. దాంట్లో ఆత్మనేపది క్రియ. ఆత్మనేపది క్రియలో ప్రథమ పురుషలో ఏముంది? సింగులర్ నెంబర్లో ధత్తే అని ఉంది ఇక్కడ. ఆ ధత్తే అంటే వాట్ ఈస్ ధత్తే? టు వేర్, టు ఒబే, టు బేర్, టు సపోర్ట్ అని అర్థం. ధారణ కరణ, పహనన, పాలన్ కరణ, దేనా, వీటన్నిటికీ దత్తే అని ఉంది. దద్ధ అనే ధాతువే, ధా ధాతువు, దాని తాలూకా ధత్తే రూపము ప్రథమ పురుషలో
ఏకవచనంలో లట్లకారంలో ఆత్మనేపది క్రియగా ఉంటే ధత్తే కర్తరి ప్రయోగంలో ఉన్నది. ఇది అనిట్ భాద్వాది గణం. ఓకే. ఆ ధత్తే అలా పట్టుకోండి గట్టిగా. అంటే ఏమిటి? టు వేర్, ధరించు. టు సపోర్ట్, పహనన, పాలన్ కరణ, ధారణ్ కరణ అనేటటువంటి అర్థంలో ఉంది. గ్రీవా ధత్తే, గ్రీవము ధరించినది, గ్రీవము వహించినది, గ్రీవము సపోర్ట్ చేస్తున్నది, గ్రీవము రక్షిస్తున్నది అనే అర్థాలు. ఓకే. ఆధత్తే, గ్రీవా ప్లస్ ఆధత్తే, గ్రీవాధత్తే అని విడదీయగలిగితే గ్రీవాధత్తే రెండు పదాలుగా చూస్తే ఆ అర్థం. ఆధత్తే అనే పదానికి కూడా అర్థం ఉంది. ఆధత్తే అంటే ప్రిజర్వ్, ప్రొటెక్ట్, కీప్, ఎఫెక్ట్, కాన్స్టిట్యూట్, రిసీవ్. సో ప్రిజర్వ్ అంటే ఒక దానిని స్థితి కార్యము అనే అర్థాన్ని ఆధత్తే, ప్రిజర్వ్ చేయడం. ఒకటి శ్రేయస్సు, రెండవది ఏంటంటే ఒకటి యోగము, రెండవది క్షేమము. యోగం అంటే పొందడం, అప్రాప్తస్య ప్రాప్తి యోగము, దానిని రక్షించుకోవడము ప్రిజర్వ్ ఆధత్తే, లేక దాన్ని క్షేమం అంటున్నాం. అంటే ప్రిజర్వ్ అంటే ఆధత్తే అనే అర్థంలో గ్రీవా ఆధత్తే, గ్రీవా ధత్తే అని కూడా చూడవచ్చు. ఓకే. ఇంకా ఏముంటున్నాయి తర్వాత? మృణాళీలాలిత్యం వహతి యథథో హారలతిక. లాలిత్యం, లాలిత్యం అంటే లలితము, లాలిత్యం అంటే కామ్లీనెస్, గ్రేస్, చామ్, బ్యూటీ. మంచి మాటలన్నీ కూడా సొగుసు, ఇంపు, సొంపు. మృణాళి లాలిత్యం, ఇంపు, సొంపు. గ్రేస్ అండ్ ఛామ్ అంటే ఇంపు, సొంపు. ఓకే. శ్రియం, శ్రీ శ్రియమియం అనుంది. శ్రియం అంటే ఏమిటి? శ్రియ, శ్రియ కాంతాయ కళ్యాణ గుణయే, గుణయే నిధ అంటూ పాడుతున్నాం కదా రోజును వెంకటేశ్వర సుప్రభాతంలో. శ్రీ అంటే లక్ష్మి అన్న, శ్రియం అంటే ప్రాస్పెరిటీ, శ్రియం అంటే గ్లోరీ, శ్రియ అంటే ప్రాస్పెరిటీ, శ్రియ అంటే హ్యాపీనెస్. శ్రీయతే అని వెర్బుగా వాడితే ప్రొటెక్టెడ్ అని అర్థం కూడా వస్తుంది. అంటే రక్షణ అనేది కూడా ప్రాస్పరిటీతో పాటు శ్రియ అనే దాంట్లో చెప్పుకోవచ్చు. శ్రియం అంటే ద్వితీయ విభక్తిలో ఉంది. శ్రియం. ఓకే. నౌ సమ్ మోర్ కఠిన పదాస్. ఏమిటి? కమల. మనకు కూడా ఒక కమల గారు ఉన్నారు. కమల అనే పదానికి అర్థం ఏమిటి? లోటస్. ఫేమస్ మీనింగ్ లోటస్. కమలం అంటే లోటస్ అందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యమైన అర్థం కమల అనే అర్థానికి వెల్త్, ప్రాస్పెరిటీ అని అర్థం. ప్రాస్పెరిటీ, దాన్నే కమల, అది వెల్త్ అనే అర్థంలో చూస్తాం. ఓకే. జంబాల మలిన అన్నారు. జంబాల, జంబాల అంటే పంకహ, బురద, కర్దమహ అది బురద. అడుసు, అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల అన్నారు కదా. అడుసు అంటే కర్దమము. కర్దమమన్నా, పంకమన్నా, బురద అన్నా, అడుసు అన్నా, జంబాలమన్నా, కలుషం అన్నా, జల జలకల్క, కల్క జలంలో ఉన్నటువంటి ఒక ఒక అమాలిన్యము. జలమిశ్రిత మృత్తికాదయ, జలముతో కలిసిన మట్టి మొదలైనవి. అంటే బురద అని అర్థం. ఏమిటండి బురద రాసుకున్నది అన్నారు, జంబాల మలిన అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే బురదను పోనీ బురద రంగులో ఉన్నటువంటి ఏదో ఒక పేస్టు అని సరిపెట్టుకుందామన్నా అక్కడ అది సరిపడదే. ఇంకా వేరే అర్థం ఉన్నది. చూద్దాం. ఈ అర్థాలు పక్కన పెట్టుకుని జాగ్రత్తగా చూద్దాం. హే భగవతి, పురదమయితు, పురములను శాంతింపచేసినవాడు. దమ, శమ, దమ వింటున్నారు కదా. దమము అంటే శాంతము, శాంతించడం ఏదైనాను. దమయితు
అంటే దమయితుహు అని ఉన్నది, అది షష్ఠీ విభక్తి. యొక్క పురదమ పురదమయిత, ఆయన యొక్క అని చెప్పడానికి పురదమయితుహు. అంటే త్రిపురం, ఏమి పురములు? త్రిపురములు. ఏమిటా పురాలు? ఏమిటై ఉంటాయి? మూడు పురాలు. పురములు అంటే సిటీస్. సిటీస్ అంటే ఎక్స్పీరియన్సెస్. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం. ఈ మూడు దమయితు, శాంతించినటువంటి పరమాత్మ యొక్క. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అంటున్నారే, అదే ఇక్కడ పురదమయితు అని ఆయన వాడు. ప్రత్యేకంగా శివుడు, మహేశ్వరుడు, ఇంకొకటి ఈశ్వరుడు అనే పేరు రాయకుండా పురదమయితు అని వాడడంలో త్రిపురములు శాంతించినటువంటి ఆ తురీయ పరమాత్మ తత్వం. ఆయన ఏం చేశాడు? ఆయన ఆ తత్వము భుజ ఆశ్లే ఆశ్లేషాత్, దీర్ఘం ఉండాలి. ఆశ్లేషాత్ అంటే ఇంటిమేట్ కాంటాక్ట్, అతి సామీప్యమైన స్పర్శ వలన. భుజములంటే ఏమిటి? క్రియాశక్తి. అంటే ఆ స్పర్శ వలన సంకల్ప శక్తి క్రియాశక్తిగా మారుట వలన. భుజ, భుజ అంటే సింగులర్ నెంబర్ లో ఉన్నటువంటి ప్రథమ విభక్తి రూపము భుజ, పుల్లింగ రూపం. విసర్గ పోతుంది, అప్పుడు భుజ మిగులుతుంది. ఆ భుజని ఆశ్లేషతో కలిపితే భుజాశ్లేషాత్, షాకి దీర్ఘం పెట్టుకోండి అనేటువంటిది వస్తుంది. అంటే భుజముచే కౌగిలించుకొనుట వలన అని చెప్పిన కన్నా, అతి సామీప్యమైన స్పర్శ వలన సంకల్ప శక్తి అయినటువంటి ఆ పరమాత్మ క్రియాశక్తిగా మారుదామనే సంకల్పమే మాయ మీద చేయి వేయుట, లేక మాయతో స్పర్శ కలిగి ఉండుట. అయితే ఆ మాయ ఎక్కడున్నారండి? వేరేగా ఉన్నారా ఆవిడ? వేరే ఊళ్ళో ఆయన ఉండి, ఆ హేమంతుని కూతురు ఆవిడ, ఆయనకి ఈయనకి ఓ పెళ్ళయింది, శివ కళ్యాణానికి నేను కూడా వెళ్ళి చూశాను, అక్షంతలు వేశాను, అదే అర్థం. మాయ అంటే ఆయనదే, వేరే ఉండదు. తవ, నీ యొక్క పరమాత్మ యొక్క మాయ. ఇయం గ్రీవా. గ్రీవం అంటే ఏమిటి? ఇగో ఈ భాగము, మెడ భాగము, కంఠ భాగము అంటారు. ఈ కంఠ భాగము గ్రీవము అని ప్రత్యేకంగా ఎందుకు వాడారు? గ్రీవము అంటే ఏమిటి? లాస్ట్ టైం చూశాము. ముఖముకుర వృంతం గిరిసుతే అన్నారు. ఈ గెడ్డాన్నే ముఖముకుర వృంతం అన్నారు. ఆ కిందనున్న భాగము కూడా సృష్టి లేక ఆకాశానికి ఒక ఆధారము. ఈ తలకి ఏది ఆధారం? ఇదిగో ఈ మెడ ఆధారం. ముఖమేమో సృష్టి అనుకుంటే, ఆ సృష్టి అనేటటువంటిది ఎలా పుట్టింది? దానికి ఏమిటి? సృష్టికి ఏమిటి ఆధారం? ఆకాశము, సకల శబ్దం. ఎలా వచ్చింది? ఆకాశం సడన్గా ఎలా వచ్చింది? గ్రీవం. గ్రీవం అంటే ఏంటి? మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి. అంటే గ్రీవస్థానాన్ని ఆకాశంతో పోలుస్తుంది. ఆకాశం అంటే ఏమిటి? ఆకాశం శబ్ద గుణకం. అంటే సకల శబ్ద ప్రపంచం. శబ్ద ప్రపంచం లేని అర్ధ ప్రపంచం లేదు. అర్ధ ప్రపంచమే శబ్ద ప్రపంచం, శబ్దార్థ ప్రపంచమే మొత్తం ప్రపంచం. ఆకాశం అంటే సృష్టి. ఆకాశం నుంచే ఆకాశాత్ వాయు, వాయురగ్నికి క్రమం కూడా తెలుసు మనకి. ఆకాశము లేక సకల శబ్ద ప్రపంచము. ఆ గ్రీవా శబ్దము అటు ఆకాశాన్ని లేకపోతే సకల శబ్ద ప్రపంచాన్ని సూచిస్తోంది. ఆకాశం ఎప్పుడైతే చెప్పామో అది అవకాశం, అన్నిటికీ అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే సకల సృష్టి స్పేస్లోనే ఉంది. అంచేత ఇయం గ్రీవా, ఇదిగో ఈ స్పేస్లో ఈ సకల శబ్ద ప్రపంచం నిత్యం అని రాస్తుంది. అంటే సృష్టి ఎప్పుడో ఓసారి అయిందండి. ఎప్పుడో మా గ్రాండ్ ఫాదర్ వెనకాల ఓసారి సృష్టి చేశారండి బ్రహ్మగారు. అది అలా కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ మా మనవడి తర్వాత, మునిమోడి తర్వాత ఎప్పుడో ఒకసారి అది నాశనం అయిపోతుందండి. అలాగా స్టాటిక్గా ఉంటుంది సృష్టి. సృష్టి ఈజ్ నాట్ సంథింగ్ విచ్ హ్యాపెండ్ కంటిన్యూయింగ్ అండ్ ఇట్ విల్ స్టాప్ ఆఫ్టర్ సమ్ టైమ్. దిస్ ఈస్ ద డైనమిక్ ప్రాసెస్. ఓకే. సృష్టి సైక్లికల్. చేత ఈ సృష్టి అనేటటువంటిది ఎప్పుడో ఒకసారి సృష్టించబడడం, తర్వాత దాన్ని అలా పోషించి పెంచడం, తర్వాత దాన్ని లయం చేయడం అని మూడు ముక్కలుగా ఖండంగా చూడకూడదు. అది ఒక్కటే ఒక సైక్లికల్గా ఉంది. అందుకే నిత్యం.
అన్నారు. సర్వదా, సర్వదా ఏం చేస్తున్నారు? ఈ పరమాత్మతత్వమైనటువంటి పురదమయితు ఆయన యొక్క అతి సామీప్యమైన స్పర్శ వలన, సంకల్పశక్తి క్రియాశక్తిగా మారడం వలన ఆయన యొక్క మాయే తవ, నీ యొక్క అంటే ఆయన యొక్క ఆ మాయయే ఈ కంఠభాగంలో, అంటే సృష్టి లేక ఆకాశము లేక సకల శబ్ద ప్రపంచంగా ఎల్లప్పుడూ సర్వదా కంటకవతి పులకాంకురయుతమై. కంటకము ముళ్ళు అని అర్థం. కంటకం అంటే హారిపిలేషన్, అంటే హెయిర్ అండ్ అపియరెన్స్, అంటే ఈ రొమ్మములు నెక్కబడుచుకోవడం కంటకము అని కూడా చెప్తాం. పులక అంకురయుతమైన, మరి సృష్టికి పులకాంకురం అంటే ఏమిటి? అంటే బీజము నుంచి అంకురం బయటకు వస్తే పులక అంకురం అంటే ప్రభవించిన సృష్టి అని లక్ష్యార్థం. ముఖ కమల నాళ శ్రియం. ముఖ ఫేస్ ఒక అర్థం. ముఖ అంటే ముఖ్యమైనది ముఖము. ఓకే, ముఖ్యమైనది ఏదో అదే ముఖము. కమల నాళము. కమల అంటే ఎప్పుడో చూసాము సకల సంపదలని. నాళము అంటే త్రోవ, సకల సంపదలకు త్రోవ ఏది? ఇదిగో సకల విభూతులకు ఈ త్రోవ ఏది? ఇదిగో ఈ సృష్టియే. సకల విభూతులు అక్కడే ఉన్నాయి. అందులోని శ్రియం అంటే సకల విభూతులను కలిగించడము, వాటి ప్రొటెక్షన్ అని కూడా చూసాం. శ్రేయంకి అర్థము అంటే వాటి రక్షణను, అంటే అవి ప్రభవించడము, రక్షించబడము అనే పనిని ధత్తే ధరించుచున్నది. ధత్తే అంటే టు వేర్ అని చూసాం కదా. ధరించు లేకపోతే పహన్నా, పాలన్ కర్ణ, పోషణ్ కర్ణ అనే అర్థంలో ధత్తే. ఇప్పుడు ఎంత మంచి అర్థం వచ్చింది చూడండి. త్రిపురములు శాంతించినటువంటి ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం అనే పరమాత్మ సృష్టించడానికి సంకల్పించినట్లుగా భుజాశ్లేషాత్ చేయడం వలన తవ ఇయం గ్రీవా, ఈ యొక్క సృష్టి అనేటటువంటి సకల ఆకాశంతో మొదలై సకల శబ్దార్థ ప్రపంచమంతా నిత్యం సర్వదా కంటకవతి పులకాంకురయుతమై ప్రభవించిన సృష్టి అయితే, ఆ ముఖకమల నాళము ఆ సంపదలన్నీ చక్కగా రక్షింపబడి అలా పోషింపబడడానికి ఏది కారణము? ఈమెయే, ఇతనే, ఈ తత్వమే వాటిని సకల విభూతులను ధత్తే ధరించుచున్నది. అక్కడతో అయిపోయిందే. మళ్ళా కిందని మూడు రకాల రంగులు చెప్పారు. మరి సృష్టి వచ్చిన తర్వాత గుణాలు రావాలి. ఆ గుణాలే ఆ మూడు రంగులు. చూడండి, యత్ అథ, దేని దిగువన లేకపోతే దేని తరువాత, యథథ యత్ అథ స్వతః నీదైనా నీ యొక్క. ఈ గుణాలు ఎవరండి? గుణాలు మాయవండి. మాయ ఎవరండి? పరబ్రహ్మ. పరబ్రహ్మము మాయ వేరు కాదు, రెండు ఒకటే. స్వతహా నీదే అయినా మాయా కార్యములైనా, మాయ కారణము తల్లి అనుకుంటే మాయా కార్యాలు గుణాలు పిల్లలు. శ్వేత తెల్లని అంటే సత్వగుణ సంకేతము. కాల అగురు, కాల అంటే నల్లని, అగురు అంటే ఒక విధమైనటువంటి రెజిన్, ఒక పదార్థము, ఒక సుగంధ ద్రవ్యము. కాలాగురు అనేది తమోగుణ సంకేతము. ఎందుకో అది ఒక ద్రవ్యము, దాని రంగు నలుపు, అంటే ద్రవ్యశక్తి, అంటే ద్రవ్య పదార్థం. శ్వేత అంటే సత్వ సంకేతము, జ్ఞానశక్తి. కాలాగురు అంటే ద్రవ్య పదార్థము, ద్రవ్యశక్తి. బహుళ, బహుళ అన్న బహుళ అంటే, బహుళ అంటే మిక్కిలి. సృష్టి ముఖ్యంగా రజోగుణ ప్రధానం. సృష్టి సత్వము కొంతపాలే, 10-15%, ఓ 4-5% ఏమో తమస్సు. 70-80% ఆఫ్ ద సృష్టి. చూడండి, రోజు పొద్దున్న లేచేసరికి సైకిళ్ళు, రిక్షాలు, ఆటోలు, కార్లు, విమానాలు పరుగులు తీస్తున్నాయి. మనుషులు ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. గృహిణులు వంటింట్లో ఉబ్బి తబ్బిబ్బైపోయారా పనులతో చాలా బాధలు పడిపోతున్నారు. అంతా రజోగుణమే కదా. క్రియాశక్తి అదే. జంబాల మలిన, జంబాలం అంటే బురద, పంకము, కర్దమము. చూసాం ఇప్పుడే, నీటితో కూడినటువంటి మాలిన్యాలను బురద లేక అడుసు లేక పంకము లేక కర్దమము అంటామని. జంబాల మలిన బురద రంగుతో కూడిన
అంటే బ్రౌన్ ఎరుపుతో కూడిన, అది రజోగుణ సంకేతం. స్వత ఈ మూడు గుణాలు ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి సత్వగుణాన్ని, ఆఫ్రికా నుంచేమో నల్లటి గుణాన్ని, ఇంకో ఆస్ట్రేలియా నుంచేమో ఎరుపు రంగుని పట్టుకురాలేదు. స్వతహా నీదే అయినా శ్వేత కాలాగురు బహుళ జంబాల మలినా, నీదే అయినటువంటి మాయాశక్తి నుంచి ప్రకటింపబడినటువంటి త్రిగుణాత్మకమైన సృష్టి. అదేం చేస్తుంది అప్పుడు? మృణాళి. మృణాళి అంటే మృణ్మయమైన, సర్వం మృణ్మయం భవతి, అంతా ద్రవ్యమే. రై తర్వాత ప్రాణం. రై అంటే ద్రవ్యము, మృణ్మయము అంటే ద్రవ్యమయమైనటువంటి సృష్టి. లాలిత్యం, ద్రవ్యం అంటే జడం, జడంగా ఉన్నటువంటి ఈ సృష్టి ఛామ్, గ్రేస్, ఇంపు సొంపులను పొందాలి అంటే ఏమిటి కావాలి? శరీరం కూడా మృణ్మయమే. ఈ మృణ్మయమైన శరీరము లలితంగా లాలిత్యాన్ని, ఇంపు సొంపులను ఒలకపోసి చక్కగా మాట్లాడాలి అంటే ఏమిటి కావాలి? ఏమిటి కావాలి? చైతన్యం ఉండాలి. ఆ చైతన్యమే హారలతిక, హారమునందలి సూత్రము. హారలతిక అంటే తీగె, తీగె అంటే సూత్రము. సృష్టి అంతా సర్వవ్యాపకమైన చైతన్యమే అయ్యుండి అదే కనపడని సూత్రము. సూత్రే మణిగణ ఇవ మైసర్వమిదం ప్రోతం, సూత్రే మణిగణ ఇవ, నాయందే ఈ సర్వప్రపంచము మణులు గుచ్చబడినట్లు సూత్రము పైన గుచ్చబడి ఉన్నది. అదే సూత్రే మణిగణాయివ ఇదం ప్రోతం బదులు ఇదం వహతి, వహించుచున్నది. మృణ్మయమైనటువంటి ఈ సృష్టి లాలిత్యంతో ఒప్పారుతోంది. బాలమురళి గారు అంత చక్కగా పాడారు. ఈయనేమో ఇంకొక ఆయన వీణని ఎంతో బాగా వాయించారు. ఇంకొక ఆయన మంచి కవిత్వాలు పోతన గారు చెప్పారు. అంటే దాని వెనకాల సూత్రే మణిగణ ఇవ మై సర్వమిదం ప్రోతం అంటే ఆ ఏ ఏ మాయ నుంచి గుణాలు పుట్టాయో, ఆ గుణాల నుంచి త్రిగుణాత్మకమైన సృష్టి కలిగినదో, ఆ సృష్టికి ఒక పర్పజు, ఒక డైరెక్షను, ఒక గోలు, ఒక చార్ము, ఒక లాలిత్యము, ఒక ఇంపు సొంపులను కల్పించినటువంటిది సర్వవ్యాపకమైన చైతన్యమే. సూత్రే మణిగణ ఇవ, సకల సృష్టి ఆ తీగె అనే ఆధారము పైననే గృచ్చబడి ఉన్నది. అంటే సృష్టి ప్రభవించడము, ప్రకటమవడము, మాయ నుంచి రావడము ఇక్కడ బోధనాంశం. చూడండి. హే భగవతి, అమ్మా. అమ్మ అంటే అయ్యా అని పిలిచినట్టే, రెండును ఒక్కటే. త్రిపురములు శాంతించినటువంటి తత్వము, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అంటారే, ఆ పరమాత్మ యొక్క అతి సామీప్యమైన స్పర్శ వలన, లేక జెంటిల్ స్పర్శ వలన. ఏమిటా స్పర్శ అంటే సో సో అకామయత బహుశ్యాం ప్రజయేతి. ఆయన బాగా ఆలోచించారు. ఆలోచించి నేను అనేకంగా అవుతాను, ఐ విల్ బికమ్ మెనీ అని సంకల్పం. ఆ సంకల్పం ఏమిటైంది? క్రియాశక్తిగా మారడం. ఆ విధంగా మారడమే భుజ ఆశ్లేషాత్, భుజాశ్లేషము వలన. మాయ యొక్క కంఠభాగము లక్ష్యార్థంలో ముఖముకుర వృంతం వేదిక అనే సృష్టి, అదే ఆకాశము, అదే సకల శబ్దార్థ ప్రపంచము లేక సృష్టి. అంటే పరమాత్మ యొక్క వెరీ ఇంటిమేట్ టచ్ ఆర్ జెంటిల్ టచ్ దట్ హీ వాంట్స్ టు క్రియేట్ ఈజ్ ది మాయాభుజాశ్లేషం. ఆ మాయాభుజాశ్లేషాత్, దాని వలన పంచమీ విభక్తి, ఈ సృష్టి ఏర్పడింది. తవ గ్రీవా ధత్తే, అది సర్వదా నిత్యం పులకాంకురయుతమై ఉన్నది. కంటకవతి, అది సర్వదా నిత్యం కంటకవతి, పులకాంకురయుతమై ప్రభవించిన సృష్టి అని లక్ష్యార్థం. అది ఎలాంటిది? శ్రియం, సకల సంపదలకు మృణాళి నాళ శ్రియం,
అంటే సకల సంపదలకు త్రోవాది. సకల విభూతులను కల్పించి వాటి వాటి రక్షణను కూడా, శ్రియం అనే దానికి రక్షణ అనే అర్థం కూడా ఉంది, ధరించుచున్నది. అంతేనా? దేని దిగువనైతే, అంటే ఈ సృష్టి యొక్క కార్యం స్టార్ట్ అయిన తరువాత దానిలో గుణాలున్నాయో అది ఎవరిదో కాదు, నీదే అయిన మాయా కార్యములైనటువంటి తెల్లని సత్వగుణ సంకేతము, నల్లని అగురు లేక తమో గుణ సంకేతం అనే ద్రవ్య పదార్థము. సత్వగుణం అంటే జ్ఞానము, తమో గుణం అంటే ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, ద్రవ్యశక్తి, సృష్టి ముఖ్యంగా క్రియాశక్తి, రజోగుణ ప్రధానము. అందుకే బహుళ జంబాల మలిన, ఉన్న రంగుల్లో బహుళంగా ఉన్నది జంబాల మలినము, బురద రంగు, ఎరుపు రంగు, రజోగుణ సంకేతము. అంటే త్రిగుణాత్మికమైన సృష్టి. సర్వం మృణమయమైనటువంటి ఈ సృష్టి యొక్క మృణాళీ లాలిత్యం. మృణాళి అంటే మృణ్మయమైనటువంటి సృష్టి యొక్క లాలిత్యం, ఇంపు సొంపులను ఎవరు ధరిస్తున్నారు? హారమునందరి సూత్రము ఏ విధముగా మణులను ధరిస్తుందో అదే విధముగా ఈ హారంలో ఉండే సూత్రంలాగా అథో హారలతిక వహతి, ధరించుచున్నది, ధరించింది. అంటే ఆ సూత్రము లేక చైతన్యం ఉంటేనే ఈ సృష్టికి ఈ ఇంపు సొంపు. ఈ అర్థంలో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. భుజశ్లేషాత్ నిత్యం పురదమయితుః కంటకవతి, తవ గ్రీవా ధత్తే, తవ గ్రీవా ధత్తే, ముఖ కమల నాళ స్త్రియమియం స్వతః శ్వేత కాలా గురు బహుళజం బలమలిన మృణళీలలిత్యం యథో హారలతికా వహతి, వహతి యథో హారలతికా. శ్లోకంలోని వేదాంత విశేషాలు ఏమిటి? చాలా ఉన్నాయి, అన్ని జాగ్రత్తగా చెప్పుకోవాలి. పూజా శేషాన్నిత్యం పురదమయితుః కంటకవతి. పూజా ఆశ్లేషాన్ నిత్యం పురదమయితుః, పరమాత్మ సంకల్పము. అదే మాయతో భుజాశ్లేషము, చేరటము, మాయని కౌగిలించుకోవడం, లేకపోతే మాయను స్పృశించడం సంకల్పం. ఆశ్లేషణ సంపర్కం, ఇంటిమేట్ కాంటాక్ట్ ఆర్ స్లైట్ కాంటాక్ట్. నిత్యం సృష్టి నిత్యం, ఈ విషయం గట్టిగా తెలుసుకోవాలి. సృష్టి స్థితి లయాలని చెప్పాం కదా అని వాటిని మూడు ముక్కలుగా, సృష్టి ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగింది, లయం ఎప్పుడో కొన్ని వేల తర్వాత వస్తుంది, ఇప్పుడు స్థితిలో ఉంది, ఇప్పుడు సృష్టి ఏమీ లేదు. సృష్టిలో ఎప్పుడు అంటే రోజు అన్నీ సృష్టించబడుతున్నాయి. నిత్యం సైక్లికల్, వర్తుల తత్వమైన సృష్టి సర్వదా సదా జరుగుతుంది. పరమాత్మ ఎంత నిత్యము, మాయ అంతే నిత్యము. మాయ అనాది, తత్కార్యమైన సృష్టి కూడా అంతే నిత్యము. జీవుడు కూడా నిత్యమే. ఎంతవరకు? ఇది మాయని తెలుసుకునే వరకు. తెలుసుకుంటే మరి మాయ లేదు, సృష్టి లేదు, జగత్తు లేదు, జీవుడు పరబ్రహ్మ. జీవో బ్రహ్మైవ నా అపరః. పురదమనుడు, పురములను, దమ అంటే శాంతి, దమనుడు శాంతింపజేసినవాడు. ఏమిటా త్రిపురాలు? జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి ప్రపంచం. వాటి దమనము అంటే వాటి ఉపశమనము. దమనము ఉపశాంతి, ప్రపంచోపశమం శాంతం శివం. పురదమయితుహు, ఇతుహు అంటే దాని యొక్క అని అర్థం, షష్ఠీ విభక్తి. పరమాత్మ యొక్క లేక చైతన్యము యొక్క వ్యక్తీకరణ. అదే భుజాశ్లేషం. భుజం క్రియాశక్తికి సంకేతం, క్రియాశక్తికి లింగము. సంకల్పశక్తి క్రియాశక్తి కావడమే భుజాశ్లేషము. సంకల్పశక్తి క్రియారూపం ధరించడమే భుజాశ్లేషము. బీజస్యాంతరివో అంకుర,
బీజము లోపల అంతర్లోపల ఉన్నటువంటి అంకురము బయటకు రావడమే ప్రభావము. అదే భుజాశ్లేష నిత్యం. ఎవరిది ఆ సృష్టి? పురదమయితు. ఆయన చేయగలడా? నిరుపాధికాత్మ చేయడు. భుజాశ్లేషం ఉండాలి, మాయా సంపర్కం కలిగి ఉండాలి. మాయతో కూడి ఉంటేనే ఆయన సమర్థుడు. శివశక్త్యాయుక్తో భవతి యది శక్త ప్రభవితం నచేత్ ఏవం దేవో న కుశల స్పందితుమపి. కంటకవతి పులకలు కలిగిన దాయను. పుడమకి పులకలు మొలిచిన పిలుపు. అంటే సృష్టి ప్రభవించడమే మాయ యొక్క పులకరింత. ఆ మాయ పులకరించింది అన్నారు అక్కడ. పులకరించి ఇదంతా మెడ భాగం అంతా గగురు పొడిచింది. మాయకు మెడ తల తోక ఉండవు. చేత పులకరింత అంటే సృష్టి ప్రభవించడమే. ముఖ కమల నాల శ్రియం. ముఖాముఖ్యమైన కమల ప్రాస్పెరిటీ సంపదలు, నాళ ట్యూబ్ కండ్యూయిట్ నాళము సకల సంపదలకు త్రోవ అయిన, శ్రియం సకల విభూతులను కలిగించుట వాటిని రక్షించుట అనే పనులను ధత్తే ధరించుచున్నది. సకల విభూతులను ధరించుచున్నది. సకల విభూతులను పాలన్ కర్తి హై, పాలించుచున్నది లేదా కర్త హై, ఎలాగని చెప్పు. ఇయం ఇయం తవ గ్రీవాధత్తే. ఈయన సృష్టి ఆకాశము మొదలు సకల శబ్దార్థ ప్రపంచమును ధత్తే ధరించుచున్నది. గ్రీవా ధత్తే. గ్రీవా అనేది స్త్రీలింగ శబ్దము. గ్రీవా అంటే పుల్లింగ శబ్దం. గ్రీవ, గ్రీవా, గ్రీవం. గ్రీవా అనే స్త్రీలింగ శబ్దం చెప్తే ధత్తే విడిగా పెట్టుకుని ఇలా చెప్పుకోవచ్చు. లేదు గ్రీవా ప్లస్ ఆధత్తే, గ్రీవాధత్తే అని వ్రాసుకుంటే, గ్రీవా అంటే మళ్ళీ సృష్టి, ఆధత్తే అంటే అంటే స్థితి, ప్రిజర్వేషను. సృష్టి యొక్క కల్పన, ప్రభవము అండ్ ప్రొటెక్షన్. ఆధత్తే అంటే ప్రొటెక్షన్ పెట్టు. స్థితి రెండు అంటే సృష్టి స్థితి రెండో చెప్పుకోవచ్చు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? నిజంగా జరుగుతున్నాయి అంటే నిజానికి మాండుక్యం చెప్పింది కదా, సృష్టి ఏం లేదురా, దాని జరగటం లేదు. మరి జరుగుతున్నట్టు చెప్తున్నారు. మాయావినా ఇవ. మాయావి ఏ విధంగా ఆకాశంలో రకరకాల వృక్షాలు, అనేకమైనటువంటి వృక్షములు, కుసుమితై పలాశై, ఓకే, ఆకీర్ణై అంటే ఎంతో దట్టంగా ఉన్నటువంటి కల్పిస్తున్నాడు ఆయన. నిజానికి అదేం లేదు. నిరుపాధిక ఆత్మలో ఇవేవీ లేవు. స్వపాధిక మాయా సహితం అయితేనే సృష్టి. ముఖ కమలము సృష్టి. తవ గ్రీవాధత్తే ఆ సృష్టిని ఈ మెడ నిలిపినట్టు, తలని నిలిపినట్లుగా, ఇది నిలిపినట్లుగా ధరించి ఉన్నది. అలా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా స్వతః శ్వేత కాలాగురు బహుళ జంబాల మలినా. మాయను వర్ణిస్తున్నారు. మాయ ఏమిటి? స్వతః అంటే తన యొక్క. స్వతః అంటే షష్ఠి, తన యొక్క మాయా స్వభావం. ఎవరిది ఈ మాయ? ఎవరి యొక్క మాయ? స్వమాయయ. మాయా పరబ్రహ్మము రెండు వేరు, రెండు ఉన్నాయి అనుకోకూడదు కదా. మమ మాయా దురత్యయ దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే సంభవామి ఆత్మమాయయా మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా. కనుక స్వతః సిద్ధం, తన యందున్నదే. విక్షేపం చెందితే ఏటవుతుంది ఆ మాయ? విక్షేపం చెందకుండా ఉంటే బీజ రూపంలో ఉంటుంది, కారణ ఈశ్వరుడుగా ఉంటుంది. విక్షేపం కానీ చెందితే శ్వేత కాల అగురు బహుళ జంబాల మలిన. శ్వేత సత్వ, కాలాగురు తమో ద్రవ్యాంశము, బహుళ జంబాల మలిన రజో అంశముల చేత మాయా కార్యములు త్రిగుణాలు. సృష్టి రజోగుణ ప్రధానము, అందుకే బహుళ జంబాల మలిన అన్నారు. బహుళ జంబాల మలిన అన్నప్పుడు మలిన సత్వమే సృష్టి.
మలినమవుతే సత్వము రజస్సు అవుతుంది. అదే బురద రంగు. అంటే స్వచ్ఛమైన నీటిలో మలినం కలిస్తే ఏమొచ్చింది? రజస్సు ఏర్పడితే ఏమైంది సత్వంలో? సత్వం రజస్సు కలిసిపోతే అదే బురద రంగు వచ్చింది. ఈ గుణోపేతమైన సృష్టిని ఎవరు ధరిస్తున్నారు? ఇటువంటి గుణోపేతమైన సృష్టి ఎంత సొగసుగా ఉన్నది! సృష్టిలో లేని సొగసు ఏమున్నది? ఆ పర్వతాలు, కొండలు, నదులు, పక్షులు, వనాలు, జంతువులు, మనుషులు, ఎంతంత అందమైనటువంటి డాన్సర్లు, ఎంతంత అందంగా పాడేటటువంటి గాయకులు, వీళ్ళందరినీ ఎవరు ధరిస్తున్నారు? ఆధార్ క్యా హై ఇస్కో? క్యా ఆధార్ హై? ఏది ఆధారం? గుణోపేతమైన సృష్టిని ఎవరు ధరిస్తున్నారు? మృణాలీలాలిత్యం. ఈ మృణ్మలమైనటువంటి సకల సృష్టి యొక్క ఇంపు వంపు సొంపులను వహతి యథథో హారలతిక. మృణాళి సర్వం మృణ్మయమైన అంటే ద్రవ్యమయమైన. మృత్ అంటే మట్టి. మట్టి అనేది ద్రవ్యానికి సంకేతం. ద్రవ్యమయమైన మెటీరియల్ వరల్డ్ అంటే మ్యాటర్. మెటీరియల్. మ్యాటర్ ఇస్ ద్రవ్యశక్తి. అండ్ దెన్ మ్యాటర్ బికమ్స్ మెటీరియల్ వరల్డ్. ఈశ్వరునిలో రెండు అంశాలు ఉన్నాయి. ఉపనిషత్తులో మాండుక్యంలో నేర్చుకున్నాం. ఒక చేతనాంశము, ఒక ద్రవ్యాంశము. మనలో కూడా రెండు అంశాలు ఉన్నాయి. చేతనాంశము, ద్రవ్యాంశము. ద్రవ్యాంశం ఏమిటి? ఈ స్థూల సూక్ష్మ శరీరాలన్నీ ద్రవ్యాంశం. కిడ్నీస్, హార్ట్, బ్లడ్ వెజల్స్, యూటెరస్, లంగ్స్, బాడీ, హ్యాండ్, ముక్కు, ఇవన్నీ ద్రవ్యాంశాలు. చేతనాంశం ఒక భాగం ఉన్నది. మనమేమనుకుంటున్నాము? ద్రవ్యాంశమే నేనని భ్రాంతిలో ఉన్నాము. చేతనాంశం ఉన్నదనే మర్చిపోయాము. అంటే ఈశ్వరునిలో కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చేతనాంశము, రెండవది ద్రవ్యాంశము. సృష్టికి ఇంపు సొంపులన్నీ ద్రవ్యాంశం వల్లే వస్తున్నాయి. ఆల్ ద బ్యూటీ ఈజ్ ఓన్లీ మెటీరియల్. దట్స్ వాట్ వి సే. ద బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్. ఇట్ ఈజ్ ఓన్లీ మెటీరియల్. ఓకే. వాటికి ఆ ఇంపు సొంపు ఎవరిస్తున్నారు? ఒక తీరు ఎవరిస్తున్నారు? ఒక సృష్టికి ఒక తీరైన హారంగా ఊహిస్తే ఆ హారానికి ఒక సూత్రం ఉండాలి కదా. సృష్టి అంతా సర్వవ్యాపకమైన చైతన్యమే అయ్యుండి కనపడని సూత్రంగా ఉంది. అదే మత్తః పరతరం నాస్తి నాన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. యథథో హారలతికా ఇవ. ఆ ఆ ఎక్స్ప్రెస్ అయినటువంటి గుణాలతో కూడిన సృష్టిని హారలతిక వహతి ఇవ. ఆ హారలతికయే ధరిస్తుంది. ఈ అపర ప్రకృతిని అంటే సృష్టిని ఆ పరాప్రకృతి లేక ప్రకృతికి పరమైనటువంటి చైతన్యము వహతి ధరిస్తుంది. హారలతిక తీగ అనే ఆధారము వహతి నిలిపి ఉంచుతుంది. సరేనండి. ఏమిటండి పిండితార్థం? లాలిత్యమైనటువంటి ఈ హారము ఆమెయే. ఆ హారములోనున్నటువంటి హారలతిక ఆమెయే. సకల లాలిత్యాలతో ఇంపు సొంపులతో మృణాళీ లాలిత్యం అని చెప్పినటువంటి ఈ సృష్టి, దానిట్లో ఉండేటటువంటి వహతి హారలతిక అనేటటువంటి చైతన్యము రెండు ఆమె రూపమే, లేక రెండు అతని రూపమే, రెండు ఒక్క రూపమే. ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం. చూడండి, ఈ బొమ్మ చాలా ఫేమస్. అందరూ చూస్తారు. ఏమిటి బొమ్మలో ముఖ్యంగా తెలుస్తుంది? తాతగారికి ఎక్కువ కాళ్ళు నొప్పులు. ఎప్పుడూ ఆయన కాళ్ళు పీక ఎక్కువ. కాబట్టి అమ్మగారు ఎప్పుడూ అక్కడ కూర్చొని కాళ్ళు పడుతూ ఉంటారు. అదే అర్థం. ఇది పరమాత్మ, పరబ్రహ్మస్వరూపం. ఈ పరబ్రహ్మస్వరూపము ప్రభవించడానికి మాయ అనేటటువంటి అమ్మవారు సహాయం ఇవ్వాలి. ఈ సహాయంతో ఆయన సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ సృష్టి సింబలైజ్డ్ బై ద చతుర్ముఖ బ్రహ్మ హియర్, ఆర్ హిరణ్యగర్భ బ్రహ్మ అయింది. ప్రకటమైనటువంటి సృష్టిలో మొదటి ప్రథమజుడు ఆయనకేమిటండి ఈ అంబలికల్ కనెక్షన్. అంబలికల్ కార్డు ఒకటి పెట్టారు ఈ పరమాత్మకి ఆయనకి. ఒకసారి
ఒక పెద్ద ఆయన అడిగా, ఏమిటంటే ఈ కార్డు తాలూకా సిగ్నిఫికెన్స్, ఎందుకు ఈ అంబలేకల్ కార్డు బ్రహ్మగారికి కనెక్షన్ పెట్టారు అంటే, పద్మనాభం అండి ఆయన పేరు, అందుకు పెట్టారు. అది తెలుస్తూనే ఉంది సార్, ఆయన పద్మం నాభియందు గలవాడు కాబట్టి పద్మనాభుడు. కానీ ఏమిటి అంతరా నాకేం తట్టట్లేదయ్యా అన్నారు. అప్పుడు పుస్తకాలు వెతికితే తెలిసింది, బ్రహ్మగారు సృష్టి చేయడానికి కావలసిన కోడ్ తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ కోడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన సంచిత కర్మలు. ఆ సంచిత కర్మల యొక్క సమష్టి వ్యష్టి కోడెడ్ సంచిని పట్టుకుని ఈయన అందులోంచి అదే తీసుకుని ఆయన చూపిస్తారు, సృష్టిగా చూపిస్తారు. సర్వకల్పనాయాం అధికృత, ఈ జీవుడే కదా వాడు. ఆ సృష్టి కల్పించడానికి నేను అప్పుడప్పుడు ఈ కోడ్లో ఏమైనా డౌట్ వస్తే ఈ నాళం గుండా వెళ్ళి ఒకసారి పరమాత్మని కన్సల్ట్ చేసి మళ్ళీ వచ్చి సృష్టిస్తాడు అని ఒక పుస్తకంలో రాశారు. బాగుంది ఓ లెవెల్కి. కానీ ఈయన వేరు, ఈయన వేరు, ఈమె వేరు, మూడు తత్వాలు ఉంటాయా? ఒక ఆయన పడుకున్న ఆయన విష్ణుమూర్తి, ఇది ఈయన భార్య లక్ష్మీదేవి, అలా చూస్తామా? అంతా పరతత్వమే. వ్యక్తమవుతే బ్రహ్మగారు, లేకపోతే విష్ణువు, లేకపోతే ఈశ్వరుడు, వ్యక్తం కాకపోతే పరతత్వం. ఈ మాయగారు ఎక్కడన్నా వేరుగా ఉన్నారు? వేరుగా ఉంటారు, ఎప్పుడూ అక్కడే ఉంటారు. ఈవెన్ ఎక్కడైనా ఒక బొమ్మలో వేరుగా చూపించారా? చూపించలేదు. ఎప్పుడూ ఒకలాగే ఒక చోట ఉంటారు. ఇంకా కాదంటే దీన్ని తీసుకెళ్లి గుండెల మీద పెడతారు. అంటే ఏంటన్నమాట? హృదయస్థమైనది. అంటే పరమాత్మయే మాయ, మాయయే పరమాత్మ. ఈ బొమ్మకి, ఈ కనెక్షన్కి ఏంటంటే, ఇదే మృణాళి నాళము. అంటే ఆ తామర పువ్వు ఇది కదా, ముఖ కమల నాళం అన్నారు కదా. ముఖ కమలమే సృష్టి కమలం అనుకోండి, ఆ సృష్టి కమలమే బ్రహ్మగారు అనుకోండి. ఆ బ్రహ్మగారికి ఒక మృణాళి నాళం ఉంది కదా. ఈ నాళం అంటే ఏమిటి? చైతన్య శక్తి. హారలతిక వహతి. ఈ హారంలో ఉండేటటువంటి ఇదే దీన్ని నిలబెడుతుంది. ఇది కాదు, లేకపోతే ఇది ఉండదు. అమ్మ తాలూకా అంబ్లైకల్ కనెక్షన్ లేకపోతే మనము లేము. ఎప్పుడు? పొట్టలో ఉన్నప్పుడు. పొట్టలోంచి బయటకు వచ్చాక కోసేస్తుంది నర్సు, డాక్టర్ కట్ చేసి పెట్టేసి నీ మానాన్ని నువ్వు ఉండరా అంటూ ఒక వ్యష్టి జీవునిగా పడేస్తుంది. ఇది ఈ బొమ్మలో ఉన్న ఆంతర్యం. శాంతాకారం భుజగశయనం పద్యం చదివి ఉంటారు ఆయన, ఆ ఆర్టిస్ట్ చేసి. ఆయన చక్కగా ఫస్ట్ స్ప్రింగ్ బెడ్ ఇన్ ద వరల్డ్ అన్నారు దయానంద సరస్వతి. ఎవరికైనా మొట్టమొదట స్ప్రింగ్ బెడ్ ఏదైనా ఉంటే అదిగో అది విష్ణుమూర్తి గారి బెడ్డేనండి అని ఆయన చమత్కరించారు. అలాగా భుజగ శయనం అన్నారు కాబట్టి ఒక పాము బొమ్మ. ఆ పాము ఒక బుర్ర వేస్తే బాగుండదు కదా, మన పాములాగా, మన గార్డెన్లో ఉన్న పాములాగా. దానికి అనంతమైనటువంటి పాము బుర్రలు పెట్టాలి. ఎందుకు? ఆయన పేరే అనంతుడు కాబట్టి. అనంతశయనం అయ్యంగార్. అనంతశయనం అయ్యగారు. అనంతశయనం అనే అయ్యగారు ఇక్కడ ఉండి సృష్టిని సృష్టిస్తున్నాడు అన్నట్టుగానే ఈ ముఖకమలం అనేది అంటే, ముఖకమల నాళం అనేది అనుకుంటే ఆ శ్రియం, ఆ ఈ తాలూకా సొగసునంతా వహతి యథో హారలతిక. అలంకారాలు అత్యంత నిగూఢమైన వేదాంత సారం ఉన్నటువంటి మంత్రరాజంలో అలంకారాలు వెతకడం సాలగ్రామ ఖనిలో జాత్యల్ప పాషాణాలను వెతికినట్లే. అంటే ముత్యాలు పోసిన కుప్ప పోసినటువంటి ఒక షాపులోకి వెళ్ళి ముత్యాలను ఏరుకోవడానికి బదులు అక్కడ ఉన్నటువంటి రాయి బిడ్డలను ఎవడో ఎంచుకుంటూ కూర్చున్నట్ట. అలా ఉన్నది ముఖ కమల నాళం. ముఖము కమలము, నాళము మెడ. ముఖ కమల నాళం అన్నారు. ముఖాన్ని కమలంతో పోలిస్తే, నాళాన్ని మెడతో పోలిస్తే రూపకాలంకారం అంటారు. ముఖ కమల నాళశ్రియం. ముఖకమలము అనేటటువంటి నాళము యొక్క సంపద, ఆ శ్రీదేవియే సర్వసంపద. ఆ శ్రీదేవి సంపద స్వరూపము, దాని నిదర్శన అలంకారము. ముఖమునకు కమలత్వాన్ని చెప్పారు, ముఖ కమలం అన్నారు. కమలము వంటి ముఖము, కమలమును పోలిన ముఖము అని ఉపమానం చెప్పలేదు. ముఖ కమలం అన్నారు. అంటే ఉత్ప్రేక్ష అలంకారం. అలంకారాలకు పై అలంకారాలు రూపక నిదర్శన ఉత్ప్రేక్ష అలంకారాలు ఒకే పదంలో ఉన్నాయి. ముఖ కమల నాళం శ్రియం అన్నప్పుడు అంగాంగీభావము కలిగినది, అలంకార సంకరం ఏర్పడినది. మృణాళి లాలిత్యం అన్నారు ఉత్తర భాగంలో. శ్లోకం తాలూకా ఉత్తర భాగంలో మృణాళి లాలిత్యం అంటే సృష్టి అనేటటువంటి ఇంపు సొంపులను. దీన్ని మృణాళి అంటే
ఆ తామర కాడ దాని యొక్క లాలిత్యం మరి యొక్క నిదర్శన అలంకారం. మృణాళి లాలిత్యాన్ని అమ్మ మెడ యందు రూపించారు. ఆ మృణాళి లాలిత్యం ఈ అమ్మ మెడ అంటూ రూపించారు. రూపకాలంకారం. వహతి యథథో అనే చోట పాఠాంతరము వహతి యదహో అని ఉంది. యదహో యత్ ఏదైతే అహో అని విస్మయాన్ని సూచించడం, ఆ పాఠాంతరం తీసుకుంటే విస్మయాలంకారం అవుతుంది. భుజాశ్లేషాత్ కంటకవతి అంటే మెడను కౌగిలించుకోవడం వలన పులకాంకురములు వచ్చాయి అని చెప్పడం. పులకపాటిక పూర్ణకార అనేటటువంటిది సాధారణమైన స్వభావం. ఎవరైనా మనకంటే పై వాళ్ళు చేసి వచ్చినప్పుడు మనకు ఒక విధమైన పులకలు కలగడం స్వభావము. అది స్వభావోక్తి. అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి పార్వతిని వేరుగా చూస్తే తప్ప మనకు కంటకవతి అవ్వలేదు. అందులో నిత్యం స్పర్శ కలిగినప్పుడు ఆ కంటకవతి అవడానికి అవకాశమే లేదు. నిత్యం అన్నారు, అంచేత భుజాశ్లేషాత్ నిత్యం కంటకవతి అనేటటువంటిది కుదరదు. ఆ విధంగా చెప్పడానికి వ్యతిరేక అలంకారం అంటారు. ముఖకమలనాళం స్వతః శ్వేత బహుళ జంబాల మలిన కాలాగురు అంటూ సత్వ రజస్తమో గుణాలు మూడు వర్ణాలను వర్ణించారు. అంటే స్వభావము, మాయ యొక్క స్వభావము, మమ యొక్క స్వభావములోనే గుణాలు ఉన్నాయి. అంటే స్వభావోక్తి. ఈ విధంగా రూపక నిదర్శన ప్రేక్ష మళ్ళీ నిదర్శన రూపక విస్మయ వ్యతిరేక స్వభావోక్తి అలంకారాలు ఇందులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ అలంకారాలను వెతుక్కోవడం కన్నా లో లోపల ఉన్నటువంటి వేదాంతార్థాన్ని, తత్వార్థాన్ని గ్రహించడమే పరమార్థము. భుజాశ్లేషాత్ నిత్యం పురదమయితు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళస్త్రియం ఇయం స్వతః శ్వేత కాలాగురు బహుళజంబాలమలినా మృణాళీలాలిత్యం వహతి యదథో హారలతికా యదథో మృణాళీలాలిత్యం అపరమైనటువంటి సృష్టి యందు అథ అంటే క్రిందనున్న పరబ్రహ్మ కన్నా యత్ ఏదైతే అథ కిందనున్నటువంటి ఆ సృష్టి మృణాళీలాలిత్యం ఇదంతా కూడా ఎంతో ఇంపు సొంపులతో ఉన్నది. దానికి ఆ ఇంపు సొంపులన్నీ హారలతిక వహతి, ఆ లాలిత్యాన్ని అదే ధరిస్తుంది, అదే ఇస్తుంది. అంటే సకలం చైతన్య స్వరూపం, సర్వగతం ఆత్మ. పొద్దున చెప్పాం కదా, అవ్యక్తం సర్వగతం చెప్పడమే పొద్దున్న శ్లోకంలో తాత్పర్యం. ఓకే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. యదథో మృణాళీలాలిత్యం హారలతికా చైతన్యం ఏవ వహతి. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः